అబ్బాయి దత్తత తీసుకోకముందు ఆయన ఎలా జీవించినా ఎవరు పట్టించుకోరు. దత్తత తీసుకున్న తర్వాత మాత్రం తండ్రి ఎలా చెప్తే అలా వినాలి. దత్తత తీసుకున్నాడు అంటే తన కొడుకుగా స్వీకరించాడని అర్థం అండి. దత్తత ఎప్పుడు తీసుకున్నాడో ఇప్పుడు యావదాస్యం మీద అతనికి కూడా ఏముంటుంది, హక్కు ఉంటుంది. అలాగే ఇప్పుడు దేవుళ్ళలో మీరు వస్తున్నారు కాబట్టి మరి ముందు నడిచినట్లు నడవకూడదు. చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, భక్తిగా ఉండాలి. ప్రతి ఆదివారము, శుక్రవారం దేవుని యొక్క మందిరానికి రావాలి. ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. మరి ఎవరితో ఎటువంటి చెడ్డ మాటలు కానీ, అబద్ధాలు కానీ, బూతులు కానీ ఏమీ ఆడకుండా మనం పవిత్రంగా ఉండాలి. అందుకోసమే పేతురు అంటాడు 38, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుకుంటారు. చూసారా, మారు మనసు పొందే ఈ బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు పొందకుండా మనం లోకములో ఉంటూ బూతులాడుతూ అబద్ధాలాడుతూ తప్పుడు పనులు చేస్తూ బాప్తిసం తీసుకుంటారంటే మరి దేవుడు క్షమించాడు. దానికి పనిష్మెంట్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. మనం ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఆయన మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఈ పరిశుద్ధాత్మ మన దగ్గర ఉందనుకోండి, ఇంకా ఏ దురాత్మ శక్తులు, సైతాన్ శక్తులు మన దగ్గర రావడానికి అవకాశం ఉండదు. ఈ పరిశుద్ధాత్మ మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోద్ది అంటే దేవుని మాట మనం ఎప్పుడు వినమో అప్పుడే పరిశుద్ధాత్మ వెళ్ళిపోద్ది. సౌలుకు దేవుడు ఏం చేశాడో పరిశుద్ధాత్మ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ఎప్పటిదాకా ఉందంటే దేవుని మాట వినే వరకు పరిశుద్ధాత్మ బాగానే ఉంది. ఎప్పుడు ఈ సౌలు దేవుని యొక్క మాట వినకుండా ఒక్కసారి దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించాడో అప్పుడే దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయినట్లుగా మనకి సమూయేలు మొదటి గ్రంథము చూడండి 16:14, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోగా యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని ఎరపింపగా. సరే, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. ఏమొచ్చింది? మళ్ళా దురాత్మ వచ్చింది. దేవుని ఆత్మ ఉన్నప్పుడు చాలా బాగున్నాడు సౌలు. ఎప్పుడు దురాత్మ వచ్చిందో అప్పుడే కుటుంబం అంతా కూడా పాడైపోయింది, కుటుంబం అంతా నాశనం అయిపోయింది. కాబట్టి మనలో పరిశుద్ధాత్మ ఉండాలి తప్ప దురాత్మ అనేది ఉండకూడదు. అందుకోసమే యోబు అంటాడు, మీరు అపవాదికి చోటు ఇవ్వకండి. ఎవరికంట? అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. చోటు ఇచ్చామనుకోండి మన జీవితాన్ని ఏం చేస్తాడో సర్వనాశనం చేస్తాడు. అందుకోసమే మనం దేవుని ఆత్మకి చోటు ఇవ్వాలి తప్ప సైతాన్ ఆత్మకు చోటు ఇవ్వకూడదు. చివరిగా మరొక మాట, రోమపత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో మరి మాట మనకు కనిపిస్తుంటుంది. రోమపత్రిక 16:16. క్షమించండి, మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఇప్పుడు మీరు బాప్తిసం పొందకపోతే మీకు శిక్ష ఉంటుంది. అంటే చేసే పాపానికి శిక్ష అనేది ఉంటుంది. ఇది ఆత్మీయమైన శిక్ష. శరీరమైన శిక్ష ఎవరు వేస్తారో? కోర్టు వేస్తుంది, పోలీసులు వేస్తారు. ఇది శరీర సంబంధమైన శిక్ష. అది ఆత్మకు శిక్ష వేసేవాడు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఆత్మ శిక్ష ఎవరు వేస్తారంటే దేవుడే వేస్తాడు. అందుకోసం బైబిల్లో మాట ఉంది, శరీరాన్ని చంపేవానికి మీరు భయపడకండి, ఆత్మను శరీరాన్ని కూడా నరకంలో వేసేవాడికి భయపడండి అని మరి యేసు ప్రభువు చెప్తారు. కాబట్టి మీరు నమ్మి ఎప్పుడు బాప్తిసం పొందుతున్నారో అప్పుడే మీరు ఏమవుతున్నారు? రక్షింపబడుతున్నారు. మీరు రక్షింపబడిన మీరు దేవుని యొక్క మాట ప్రకారం నడిచారనుకోండి, మీరు పాముల్ని చేతితో పట్టేస్తారు. మీరు అంత ధైర్యం వచ్చేస్తుంది. విష పదార్థాలు మీరు ఏమైనా తెలియకుండా తినేసారనుకోండి, అవేవి ఏం చేయం మీకు. ఇలాగ దేవుడు మళ్ళా మీరు ఎవరికైనా ప్రార్థన చేస్తే వాళ్ళకి అద్భుతాలు కలుగుతాయి, వాళ్ళు స్వస్థత పొందుతారు. ఇటువంటి శక్తిని కూడా దేవుడు మనకి ప్రసాదిస్తాడు. కాబట్టి మరి తీసుకుంటున్న మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మరి ఎటువంటి ఈ నలుగురు కూడా
ఎటువంటి చెడు ఆలోచనలు కానీ చెడు మనసులో ఉండకుండా ఎప్పుడు దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మనసు, ప్రేమ, దేవుని సన్నిధికి అసలు విడిచిపెట్టకూడదు. దేవుని మందిరం మాత్రం అసలు విడిచిపెట్టకూడదండి. విడిచిపెడితే మళ్ళీ శోధనలు వచ్చేస్తాయి. అమ్మ, దేవుని మందిరం అంటే దేవుని ఇల్లు. ఎప్పుడు కూడా దేవుని యొక్క ఇంట్లోనే ఉండాలా, అక్కడే మనం నాటబడిపోవాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఈ మాటలో దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, మహాగణుడా నీకు వందనాలు, సర్వాధికారి నీకు